హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉప్మా చేశాను. ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా, నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు. ఏదో తింటా వేడిగా ఉంటే కొంచెం. సో ఉప్మా ఎలా చేయడం అంటే, ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకొని ఉప్మా రవ్వ అండ్ సేమియా మిక్స్ చేశాను. రెండింటిని రోస్ట్ చేసుకోవాలి, లైట్ రోస్ట్. తర్వాత ఈ రోస్ట్ చేసింది మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకు అంతగా కలుపుతున్నానంటే, వంట కొత్తగా చేస్తున్నా కాబట్టి కొంచెం అట్లా చేశాను. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని, ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఉప్మాకు బాగుంటుంది. ఉప్మా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి, లేకపోతే డ్రైగా ఉండి ఏం పెద్ద టేస్ట్ ఉండదు. కొంచెం ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఇవన్నీ నేను ముందే చాప్ చేసుకున్నాను. ఆనియన్స్, మిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, తర్వాత టమాటోస్ వేసి మన రవ్వకి తగిన వాటర్ వేసుకోవాలి. ఎంత వేసుకోవాలంటే నాకు కూడా తెలియదు, ఏదో అందాజుగా వేసేస్తాను నేను. ఎందుకంటే నాకు ఈ ఉప్మా అంత బాగా రాదు, యావరేజ్గా వచ్చు. అదే ఏదో మేనేజ్ చేసుకుంటున్నాను. అది ఎసరు మరిగేలోపు ఈ గ్యాప్లో నేను వాటర్ ఫిల్ చేయడానికి వచ్చేసాను. సో చూపించా కదా లాస్ట్ వీడియోలో, కొన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉన్నాయని, వాటికి నేను వాటరింగ్ చేస్తున్నాను. సో అన్నిటికీ వాటరింగ్ చేసేసి, మొన్న చూసిన ఫ్లవర్ ఇంకా ఉంది, ఆ ఫ్లవర్ని ఒకసారి చూపించాను మీకు. అంతలోపు ఈ ఎసురు మరిగిపోయింది. ఇందులోకి ఉప్మా రవ్వ వేసేసి, ఇది బాల్స్ కట్టకుండా మనం నీట్గా కలుపుకోవాలి. తర్వాత కాసేపు మూత పెట్టి తీస్తే ఇలా కొంచెం కుక్ అయి ఉంటుంది. దీన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. వాటర్ తక్కువ అనిపిస్తే కొన్ని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్. ఆ తర్వాత ఫైనల్గా కాసేపు ఒక 5 minutes తర్వాత ఆఫ్ చేయండి, ఉప్మా రెడీ అయిపోతుంది. సో ఈ ఉప్మాని మీ హస్బెండ్కో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కో సర్వ్ చేయండి, హ్యాపీగా తింటారు. ఇంతే ఇవాళ. బాయ్.